అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో ఈరోజు మంచి చెడు ఈ అధ్యాయంలో బాబా అనుభూతులను వైరుధ్యాల ద్వారా వెలకట్టడం గురించి మనకు తెలియజేస్తున్నారు. మానవ మనస్సు అనుభవాలను పొందడమే కాక నిరంతరం వాటి విలువను సమీకరిస్తూనే ఉంది. కొన్ని అనుభూతులు ఇష్టమైనవిగాను, కొన్ని అయిష్టమైనవిగాను, కొన్ని సుఖాలను కలిగిస్తే కొన్ని దుఃఖాలను కలిగించేవిగాను, కొన్ని అనుభవాలు ఆనందదాయకంగాను మరికొన్ని సంతోషరహితంగాను ఉన్నట్లు తోస్తుంది. కొన్ని అనుభూతులు మానవుని జీవితాన్ని పరిమితులకు గురి చేస్తున్నట్లు, మరికొన్ని దానిని పరిపూర్ణత్వానికి స్వాతంత్రం వైపుకు నడిపిస్తున్నట్లు అనుకుంటారు. కొన్ని అనుభూతులను మంచివిగాను, కొన్నిటిని చెడ్డవిగాను చూస్తారు. జీవితాన్ని ఒక ప్రత్యేక దృష్టితో చూచినప్పుడు మానవుల ఊహలు పరస్పర వైరుధ్యాలకు తావిస్తాయి అన్నారు మెహర్ బాబా అనుభూతుల గురించి. ఇక ఆమోదయోగ్యం, అయోగ్యం దీని గురించి బాబా ఇలా అంటున్నారు. ఏది ఆమోదానికి యోగ్యమో, ఏది అయోగ్యమో తేల్చే మానవ అవగాహన ఆ ప్రత్యేక సమయంలో ప్రధానంగా ఉండే కోరికల స్వభావం పైన ఆధారపడి పరిణామానికి మరియు మార్పులకు లోనవుతూ ఉంటుంది. మానవుని మనస్సులో ఏదో ఒక కోరిక ఉన్నంత వరకు అతని అనుభవాన్ని ఆ కోరికతో గల సంబంధాన్ని అనుగుణంగా దాని వెల కట్టడం తప్పనిసరి అవుతుంది. ఆ వెల 2 భాగాలుగా ఉంటుంది. దానిలో ఒకటి కోరిక నెరవేరడానికి తోడ్పడేది, అందువల్ల ఆమోదయోగ్యమైనదిగాను, రెండవది కోరిక నెరవేరకుండా అడ్డుకునేది, అందువల్ల ఆమోదయోగ్యం కానిది. జీవితాన్ని దానితో పాటు సంక్రమించే అన్నిటినీ, ఏ రకమైన ఆశలు, బంధనాలు ఏమరపు లేకుండా స్వీకరించడానికి బదులు మనస్సు ఒక ప్రమాణాన్ని ఏర్పరిచి తద్వారా జీవితాన్ని 2 వైరుధ్యాలుగా విభజిస్తుంది. వాటిలో ఒకటి ఆమోదయోగ్యమైనది, రెండవది ఆమోదించదగినది. మరి మంచి కూడా కోరికలపై ఆధారపడేదే అనే విషయంలో బాబా ఇలా తెలియజేస్తున్నారు. మానవ మనస్సు ద్వారా సృష్టించబడిన ద్వంద్వ వైరుధ్యాలలో మంచి చెడుల విభజన ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యం కలది. అది అన్ని కోరికల పరిమితుల నుండి విడుదల కావాలనే మానవుని ఆకాంక్ష పైన ఆధారపడినది. కోరికల బంధనాలను పెంచే అనుభూతులు, చర్యలు చెడ్డవి. మనస్సును పరిమితులకు లోను చేసే కోరికల నుండి విడుదల చేయడానికి ఉపకరించే అనుభూతులు, చర్యలు మంచివి. మంచి అనుభూతులు, చర్యలు కూడా కోరికలకు అనుగుణంగానే కలుగుతాయి. కావున అవి కూడా చెడు అనుభూతులు, చర్యలలాగా బంధనాలను కలుగజేస్తాయి. కోరికలు లేకుండా పోయినప్పుడే అన్ని బంధనాలు నిజంగా తొలగిపోతాయి. అందువల్ల మంచి చెడు 2 పరస్పరం సమతూగే ఒకదానిలో ఒకటి లీనమైపోతే ఇక వాటి వల్ల పరిమిత ఆత్మ ఏ కోరికను ఎన్నుకునే అవసరం లేకుండా చేయబడుతుంది అన్నారు బాబా. ఇక మనిషి జంతు సంస్కారాలతోనే ప్రారంభిస్తాడు. దీని గురించి బాబా ఇలా అంటున్నారు. మానవుల్లో చైతన్యం పూర్తిగా వికసించినా దానిలో దురాలోచన ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు మనిషి కనుగొంటాడు. ఎందుకంటే మానవ రూపం వరకు జరిగిన పరిణామక్రమంలో చైతన్యం ముఖ్యంగా పరిమితులకు లోనయ్యే కామ, క్రోధ, లోభాది స్వభావాల ద్వారానే పనులు నిర్వర్తించింది. కాబట్టి అనుభూతులు, చర్యలు అలాంటి అహంకారపూరిత స్వభావాల వల్ల ఉద్భవించి స్థిరపడినందున వికాసం చెందే మనస్సుపైన వాటి తాలూకా గుర్తులను ముద్రిస్తాయి. అంటే ఒక ఫిలిం రీలులో పాత్రధారుల కదలికలు ముద్రించబడినట్లే మనస్సు తనలో ఇలాంటి గుర్తుల ముద్రలను పోగు చేసుకుంటుంది. అందువల్ల చెడుగా ప్రవర్తించడం సులభం మరియు మంచిగా ప్రవర్తించడం కఠినం. మానవుని చైతన్యం జంతు రూపాల ద్వారా వికాసం చెందిన కారణంగా
జంతువుల్లో ఉండే కామం, క్రోధం, లోభాలే ప్రముఖం. కొన్ని జంతువుల్లో స్వార్థత్యాగం, ప్రేమ, సహనం అనే మంచి లక్షణాలు కూడా ఉంటాయి. అలా మంచి లక్షణాలు లేకుండా జంతువుల్లో కేవలం చెడు లక్షణాలే ఉంటే మానవ చైతన్యంలో మంచి లక్షణాలు అగుపించే అవకాశమే మృగ్యమయ్యేది అన్నారు మెహర్ బాబా. ఇక మంచి సంస్కారాల ఆచరణ ఆవశ్యకత, దీని గురించి బాబా తెలియజేస్తున్నారు. జంతువుల్లో కొన్ని మాత్రమే మంచి సంస్కారాలున్నా చెడు సంస్కారాలే ఎక్కువ. అందుకనే ప్రారంభంలో మానవ చైతన్యం కూడా చెడు లక్షణాలే ఎక్కువగా గల ప్రోద్బలానికి లోనవుతుంది. మానవ పరిణామం ప్రారంభమైనప్పటి నుండి చెడు సంస్కారాలను అధిగమించి నిర్మూలించుకోవడానికి మంచి సంస్కారాలను అలవరుచుకొని పెంపొందించుకోవడంలోనే విమోచనమనే సమస్య చోటు చేసుకుని ఉంది. జంతు జీవనంలో ప్రాధాన్యంగా ఉండే అనుభూతులు, చర్యలకు వ్యతిరేకమైన చర్యలు చేయడం ద్వారా మంచి సంస్కారాలను అలవరుచుకోవడం సాధ్యమవుతుంది. కామానికి వ్యతిరేకం ప్రేమ, లోభానికి వ్యతిరేకం ఉదారత్వం, క్రోధానికి వ్యతిరేకం ఓర్పు, సహనం. ప్రేమ, ఉదారత్వం, ఓర్పులతో జీవించడానికి ప్రయత్నిస్తే మానవుడు కామ, క్రోధ, లోభాల స్వభావాలను లేకుండా చేసుకోగలడు అన్నారు మెహర్ బాబా. మరి పాపి, సాధువు ఈ విషయంలో బాబా ఇలా అంటున్నారు. సంస్కారాల పరిమితుల నుండి ఒక వ్యక్తి తనను విడుదల చేసుకోవడానికి చేయాల్సిన ప్రక్రియ మంచి సంస్కారాల కోసం చెడు సంస్కారాలను వదులుకోవడం అనే ప్రక్రియతో కూడి ఉండాలి. ఒక వ్యక్తి ఒకానొక సమయంలో మంచిగా ఉన్నాడా, చెడుగానా అనేది తప్పించుకోలేని సంస్కారాల వ్యవహారంపైననే ఆధారపడి ఉంటుంది. ఈ దృక్కోణం నుండి పాపి మరియు సాధువు ఇద్దరూ వారు ఉన్న స్థితి విశ్వంలో అమలు చేయబడే శాసనాల ప్రకారంగా సిద్ధించినదే. వారిద్దరికీ ఒకే ఆరంభం, ఒకే అంతం ఉంటాయి. పాపి శాశ్వతంగా అధముడుగా గుర్తించే అపవాదును భరించనవసరం లేదు. అలాగే సాధువు అతని నైతిక విలువలు సమూహం పైన గర్వపడనవసరమూ లేదు. ఎంత గొప్ప సత్పురుషుడైనా ఎన్నో నైతిక పతనాల తర్వాత కానీ ఆ స్థితికి చేరుకోలేడు. అలాగే మంచివాడుగా మారలేనంత చెడుగా ఏ దుర్మార్గుడు ఉండడు. ఎంత పతనావస్థలో ఉన్నా ప్రతి ఒక్కడు కాలక్రమేణా మంచిని అలవరుచుకుంటూ మానవులందరికీ ఆదర్శప్రాయుడుగా అవుతాడు. అందరికీ ఎల్లవేళలా అవకాశానికి ఆశ ఉంటుంది. ఎవ్వరూ పూర్తిగా దారి తప్పలేదు. ఎవ్వరూ నిరాశ చెందే పని లేదు. అయితే ఎప్పటికీ సత్యమేమిటంటే మంచి కోసం చెడును వదులుకోవడంలోనే దివ్యత్వానికి చేరే మార్గం ఇమిడి ఉంది అన్నారు మెహర్ బాబా. ఇక పరిమిత ఆత్మ మంచి చెడు రెండు సంస్కారాల్లోనూ ఉంటుంది అంటున్నారు మెహర్ బాబా. క్రమక్రమంగా సంక్రమించే మంచితనం అనే రైలు ప్రేమ, ఉదారత్వం మరియు శాంతిని తీసుకుని వస్తుంది. ఈ సుగుణాల ఆచరణ వల్ల ప్రోగు చేయబడే మంచి సంస్కారాలు వాటికి వ్యతిరేకమైన కామ, క్రోధ, లోభాలనే చెడు సంస్కారాలను అధిగమించి సమతుల్యానికి తీసుకుని వస్తాయి. ఈ మంచి చెడు సంస్కారాలు సమంగా తూగి పరస్పరం రెండు అధిగమింపబడినప్పుడు వెంటనే రెండు సమసిపోతాయి. వెనువెంటనే చైతన్యం బంధనాల స్థితి నుండి స్వాతంత్ర స్థితికి చేర్చబడుతుంది. ఖాతాను మూసివేయాలంటే జమా ఖర్చులనే రెండు పద్దులు సరిసమానం చేయబడాలి. కానీ సాధారణంగా జమల వైపుననో లేదా ఖర్చుల వైపుననో పద్దు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఖాతా అలాగే కొనసాగింపబడుతుంది అన్నారు బాబా. ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే ఖర్చు వైపు పద్దు ఎక్కువగా ఉన్నప్పుడే కాకుండా జమ వైపు పద్దు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఖాతా కొనసాగించబడుతుంది. రెండు వైపులా పద్దులు సమంగా సరిపోయినప్పుడే ఖాతా ముగిసిపోతుంది. సంస్కారాల విషయంలో అలాంటి సమతూకం చాలా అరుదుగా సంభవిస్తుంది. ఎందుకంటే ఏ సమయంలోనైనా మంచి లేదా చెడు సంస్కారం ఏదో ఒకటి ఆధిక్యంగా ఉంటుంది. ఒక ఖాతాను కొనసాగించాలంటే జమ లేదా ఖర్చు
పద్దుల్లో ఏదో ఒకటి రెండవ దానికంటే ఎక్కువగా ఉండాలి. అలాగే పరిమిత జీవాత్మ యొక్క జీవితం మంచి లేదా చెడు సంస్కారాల్లో ఏదో ఒకటి ఎక్కువగా ఉండడం ద్వారా కొనసాగించబడుతుంది. జీవాత్మ మంచి లేదా చెడు సంస్కారాల్లో ఏదో ఒక దానిని అంటిపెట్టుకుని ఉంటుంది. దాని అంతమ విమోచనం సాధ్యపడాలంటే మంచి చెడు సంస్కారాలు రెండు సమతూగే ఒకే దానితోనొకటి రద్దయిపోవాలి అన్నారు మెహర్ బాబా.